నాగలుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో ముప్పవరపు సుచరిత వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో నేడు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అమ్మనబ్రోలులోని మండల పరిషత్ పాఠశాల ఆవరణలో గుండె మరియు కంటి వైద్య సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మందులు పంపిణీ చేశారు. నాగలుప్పలపాడు మండలంలోని పలు గ్రామాల నుండి సుమారు 500 మందికి పైగా ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ముప్పవరపు సుచరిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయ ముప్పవరపు వీరయ్య చౌదరి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, నియోజకవర్గ రైతు సంఘం నాయకులు ఇంటూరు శ్రీనివాసరావు, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. వీరయ్య చౌదరి గారికి స్వాగతం సుస్వాగతం. మరి మీ అందరూ కూడా కరతాళ గ్రామంతో చప్పట్లతో మరి వైద్య శిబిరం గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి, జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి, జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి గారు, జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి గారు, జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి, జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి. షరతు రండి పూలే. మండలంలోని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. లేదు సిలబస్ వస్తుందా బాగా నిదానంగా స్పష్టంగా స్పీడ్ లేకుండా. రాలేదు ఫోన్ చేయించేవాడు ఎందుకు మేము వచ్చేస్తామని చెప్పి అన్నాడు. కమిషనర్ వేసారంటే
ప్రతినిధులందరికీ నా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, లోకేష్ అన్న గారి సహకారంతో, అలాగే వీరయ్య చౌదరి గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లే విధంగా ఫస్ట్ గా ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇంకా ఆయన ఆశయాలను ఈ విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామండి. ముఖ్యమైన 2 ఆశయాలు ఉన్నాయి. ఒకటి వైద్యం, విద్య. ఇవి ఈ 2 అందరికీ అందించాలని ఆయన ఎప్పుడు తపన పడేవారు. వైద్యంతో స్టార్ట్ చేశాను, విద్య దగ్గర కూడా వెళ్తాను, అందరికీ విద్యను కూడా అందించే విధంగా నేను చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమం నేను చేస్తాను. వస్తాను. అది పార్టీ ఎలా చెప్తే అలా పార్టీ సహకారంతో ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా త్వరలో ఇంకా ముందుకు వెళ్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు అవి దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, కొంచెం టైం ఉంది. ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అవడానికి మొదటగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో వేరేగా చనిపోయిన తర్వాత ఈ గ్రామం అంతా కూడా మనలో చాలా మంది మరి దిక్కులేని పరిస్థితుల్లో చాలా వేదనలో ఉన్నప్పుడు మేడం సుచిత్ర వీరేశ్వర మేడం గారు అమనపురం గ్రామంలో ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది. అప్పుడు చాలా మంది మేడం గారి దృష్టికి తీసుకురా చాలా అనారోగ్యం పరిస్థితులతో, గుండె జబ్బులని, కంటి బాధలతోటి కొన్ని ఆమె దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ క్షణంలోనే మేడం గారు టైం చూసుకొని ఈ కార్యక్రమం చేద్దామని ఆ రోజు మనసులో అనుకొని కొంతమంది చెప్పడం కూడా జరిగింది. అయితే మంచి టైం చూసుకొని అందరు సెలవులు ఉన్న టైంలో అయితే మంచి బాగుంటుందని ఈ దసరా సందర్భంగా ఎప్పుడైతే అందరు ఖాళీగా ఉంటారని ఈ కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించడం జరిగింది. దీనివల్ల ఎంతమంది పేదలు గుండె నొప్పులతోటి, కన్ను చూపు లేక పల్లెటూరులో సరైన ట్రీట్మెంట్ లేక బాధపడుతున్న టైంలో ఇటువంటి ఆలోచన రావటం మేడం గారికి చాలా సంతోషకరమైన విషయం. అయితే ముక్కుబడిగా కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని హాస్పిటల్ డాక్టర్ల దగ్గర ఎవరైతే నిజంగా హార్ట్ కి సంబంధించిన బాగలేదో, కంటి ఆపరేషన్ అవసరమయ్యో వాళ్ళందరూ కూడా మరలా ఆయా హాస్పిటల్కి, గుంటూరు హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేయించడానికి కూడా వీరికి ఒక టీంని 10 మందితో ఒక టీం ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ 10 మంది టీము ఎవరైతే మరి బాగలేని ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళు పూర్తిగా న్యాయం జరిగే వరకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక టీం ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఇంతటితో అవ్వలేదు, అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే పర్యవేక్షించి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లి బాగు చేసే కార్యక్రమం కూడా మేడం గారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. మేమందరం కూడా నిజంగా చాలా మరి వీర చౌదరి చనిపోయారు, మరి ఎలా మా పరిస్థితి ఎలా రాజకీయంగా కానీ మరి ఇక్కడ మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి ఎవరు లేదన్న టైంలో మేడం గారు మరి ముందుకు వచ్చి నేనున్నాను మీకు అనే ఒక ధైర్యాన్ని నింపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మరి మేడం గారు ఇంకా ఎన్నో చేస్తారని, చేయబోతున్నారు. గ్రామంలో కానీ మండలంలో కానీ మరి వీరలేని లోటు మేడం గారు తీరుస్తారనే నమ్మకం అందరికీ కలిగించే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మొక్కుబడి రూపంగా కాకుండా నిజాయితీగా నిక్కసంగా చేసే విధంగా కార్యక్రమాలు చేసే విధంగా ఉంటారని, ఈ విధంగా మేడం గారికి పార్టీ తరఫున మాకు పూర్తి సహకారం మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు అన్ని విషయాల్లో మాకు సహాయ సహకారం అందిస్తున్నాడు. ఈ రోజు కూడా రావాల్సింది ఆయన నిన్నే అసెంబ్లీ సమావేశంలో ముగించుకొని లేటుగా రావటం వల్ల కొంచెం లేటుగా వస్తానని చెప్పి ఉన్నాడు. అయితే ఆయన కూడా వచ్చి ఉండేవాడే. ఎమ్మెల్యే గారు మరి ఆయన యొక్క సహకారం మాకు పూర్తిగా ఉన్నారు. మేడం గారు అలాగనే ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ మండలంలోనే మంచి అభివృద్ధి పదం నడిపించదని మేము అందరం ఆశిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.